వారం 10 రోజుల్లో గాంధీ, ఉస్మానియా, కాకతీయ హాస్పిటల్స్ భవనాలకు శంకుస్థాపన చేస్తామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. త్వరలోనే పనులకు సంబంధించిన టెండర్లను పిలుస్తామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 435 డాక్టర్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని మినిస్టర్ క్వార్టర్స్లో డాక్టర్స్తో కలిసి ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు మంత్రి. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి దామోదర. మన తెలంగాణ సమాజానికి సేవలు అందియాలి. ఇకపోతే ఈ మధ్యలో మీరు చూస్తున్నారు అన్ని నిర్ణయాలు ఏ రకంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది అనేది. మొన్న చూశారు జీవడాస్ సమ్మె, వారితో చర్చించి ఆల్మోస్ట్ 95% ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకుంటూ కలిసికట్టుగా మనం పనిచేయాలి. ఎక్కడ ల్యాక్యూనా ఉన్నా, లొసుగులు ఉన్నా దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. సో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ విల్ బీ దేర్, వీ షుడ్ రెస్పెక్ట్ ఇట్ బికాజ్ వీఆర్ ఇన్ ఎ సొసైటీ. కానీ ఎంత మేరకు, ఏ మేరకు ప్రభుత్వము మీకు సేవలు అందియగలుగుతుంది, మీ ద్వారా ప్రజలకు సేవలు అందియగలుగుతుంది అనేది ప్రధానమైన అంశము. ఎన్నేళ్ళ మనకు ఉస్మానియాకు హాస్టల్ బిల్డింగ్ లేదు, గాంధీకు హాస్టల్ బిల్డింగ్ లేదు, రిపేర్స్ లేవు. ఇవన్నీ కూడా ఒకటే మాట పైన 204 కోట్ల రూపాయల జీవో తీసుకొచ్చింది. ఇలా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ డిఎంఈకు సుమారు 406 కోట్ల రూపాయలు 1 ఇయర్ బీఆర్ఓని రిలీజ్ చేసింది. త్వరలోనే మీ అందరి సహకారంతో త్వరలోనే మనము ఒక వారం 10 రోజుల లోపల ఉస్మానియా, గాంధీ, కాకతీయాలకు మనం శంకుస్థాపన చేసుకున్నాం. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 months we have come out with a notification for recruitment of 435 civil servants.